రైట్. మద్యం ప్రియులకు చండీగఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 సంవత్సరానికి గాను సరికొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. నగరంలోని పలు హోటళ్లలో ఇకపై 24 గంటల పాటు మద్యం సర్వీసులను అనుమతించడంతో పాటు బార్ల పనివేళలు మరియు రిటైల్ విక్రయశాలల్లో కీలక మార్పులు చేపట్టింది. కేటగిరీ ఏ హోటళ్లలో ఇకపై పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా మద్యం సర్వ్ చేయవచ్చు. కేటగిరీ బి మరియు సి హోటళ్లు కూడా ఏడాదికి 30 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. అలాగే గెస్ట్ రూమ్లలో మినీ బార్లను ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతిచ్చారు. సాధారణ బార్లు, రెస్టారెంట్లు ఉదయం 11 నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తాయి. అయితే అర్ధరాత్రి 12 తర్వాత కొత్త ఆర్డర్లు తీసుకోకూడదు. ఏడాదికి 8 లక్షలు అదనంగా చెల్లించేవారు తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లను నడుపుకోవచ్చు. వీరి కోసం చివరి ఆర్డర్ సమయం రాత్రి 2 గంటలుగా నిర్ణయించారు. వచ్చే ఏప్రిల్ 1, 2026 నుండి దేశీయ మద్యం, ఐఎంఎఫ్ఎల్, బీర్ ధరలు సుమారు 2% పెరగనున్నాయి. నగరం మొత్తం 97 రీటైల్ లైసెన్స్ల కోసం వేలం నిర్వహించనున్నారు. వీటి మొత్తం రిజర్వ్ ధర 454 కోట్లుగా నిర్ణయించారు. మొహాలీకి ఆనుకొని ఉన్న పల్సోరా గ్రామంలోని మద్యం దుకాణానికి అత్యధికంగా 11.41 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, సెక్టార్ 41C మార్కెట్లోని షాపుకు అత్యల్పంగా 1.93 కోట్లు నిర్ణయించారు. ఇక మద్యం తాగి వాహనాలు నడిపే ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి హోటల్, బార్ అండ్ రెస్టారెంట్లో తప్పనిసరిగా ఆల్కోమీటర్లను ఏర్పాటు చేయాలని యంత్రాంగం ఆదేశించింది. ప్రతి విక్రయానికి ఖచ్చితంగా ప్రింటెడ్ బిల్లు ఇవ్వాలని, డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక్కో ఉల్లంఘనకు 5,000 రూపాయల జరిమానా విధిస్తారు. మహిళలు, వృద్ధుల సౌకర్యార్థం పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్లలో మద్యం విక్రయించే లైసెన్స్లను పునరుద్ధరించారు. మొత్తం మీద ఈ కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా బాధ్యతాయుతమైన మద్యపానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.